గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ఇప్పుడు ప్రజలపై కపట ప్రేమ చూపుతుందంటూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు గడిచేసరికి అప్పుడే వైసీపీ రోడ్డెక్కడం మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ప్రతి జిల్లాలోనూ పక్కదారి పట్టిన టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారో చెప్పండని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాన్ని చేస్తుందంటే సహకరించకపోగా విషం చిమ్మడం ఏంటని ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా రోడ్ల గురించి చెప్పారు. రోడ్లు ఇవాళ అన్నీ కూడా ఒకటి రిపేర్ చేసుకుంటూ కొన్ని కొత్తవి ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నామో కళ్ళు మూసుకొని కేవలం ఏదో పిల్లి పాలు తాగితే ఆయనలాగా ఇదంతా కూడా దొంగతనం చేసి లేకపోతే ఎక్కడో దోచేసి కమిషన్ తీసుకొని ప్రాజెక్టులు పెట్టే పరిస్థితి కాదు. ఈవేళ సుమారు ఆయన చేసిన అప్పులు ఈవేళ కరెంటు మీదే 1,29,000 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన. ఇంత తప్పు ఈ డిస్కంబుల మీద భారం సుమారు 49,000 కోట్లు దగ్గర చూపించాడు ఇక్కడ. అట్లాగే మనం ఆ రోజు మీరు అనుకున్నాం 14-19 మధ్యలో ఒక 10 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సోలార్ ప్రాజెక్టులు 10,000 మెగావాటు విద్యుత్ మనం ప్రారంభించాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే నీకు ఈ ఏ కమిటీ అది మన స్క్రూటినీ కమిటీయా ఏమంటారు రివర్స్ కమిటీ ఏదో పెట్టాడు. ఏ కమిటీ అండి? రివర్స్ టెండరింగ్ అని పెట్టి మొత్తం ఆ 10 ప్రాజెక్టులు నాశనం చేసి ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ కూడా మనం అదే డబ్బుతో మనం ఆవేళ ఆ ప్రాజెక్టులు పెట్టుంటే మనకి ఈవేళ కొన్ని వేల మెగావాట్ పవర్ కలిసి వచ్చేది. దానికి బదులుగా ఆ డబ్బు అంతా కూడా ఈవేళ కరెంటు కొనడానికి మనం చాలా వేస్ట్ అవుతుంది ఈవేళ రాష్ట్రంలో. కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంట్ 24 గంటలు రైతుకి ఇస్తున్నాం. మరి గృహ అవసరాలకి మనం ఎప్పుడు కావాలంటే డిస్టర్బ్ లేకుండా పవరు దాన్ని సామర్థ్యం పెంచుతూ పవర్ ఇస్తున్నాం. ఇలాగా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మరి వాళ్ళకి కళ్ళు కనబడలేదో ఏంటో ఈ చలికాలంలో పాపం వాళ్ళకి చలేసి మరి ఏం పని లేదేమో ఇప్పుడు ఆఫీసుల ముందు బోర్డులు పెట్టుకొని ధర్నాలు చేయడం అనేది చాలా శోచనీయం. కొన్ని నిజంగా పవర్ లాస్ వచ్చినప్పుడు రేట్లు పెంచినప్పుడు మీరు ధర్నా చేస్తే చాలా ప్రజలకు కూడా గౌరవం ఇస్తారు. ఇంకా 6 నెలలు అవ్వలేదు, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. డబ్బులు సంపాదించారు శుభ్రంగా ఆ కంట్రీ ఈ కంట్రీ. ఇక్కడ మా కొంతమంది కోడిగూడు మంత్రులు ఆల్రెడీ నెలకు ట్రిప్ వేస్తున్నారట ఫారెన్. అలాగే వెళ్ళి రండి మీరు. అసలు మీ జగనం నువ్వు వెళ్ళి రాబోయా, నువ్వు కూడా అమెరికా జెరూసలం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి వస్తే బాగుంటుంది. ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకొని అప్పుడు ధర్నాలు చేయండి, ప్రజలు కూడా నమ్ముతారు మీరు ఏదైతే చేసినా కూడా అని చెప్పి మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధిని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారా మీలాగా, లేకపోతే కాలం గడిపేసి ప్రజలను ఎత్తి మీద అప్పులు తెచ్చి చేయి పెట్టమంటారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా ఈ వైసీపీ నాయకుల్ని. మీకు చిత్తశుద్ధి లేదు, ఈ రాష్ట్రం బాగుపడాలని లేదు. 3 ముక్కల ఆట ఆడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడిప్పుడే ఒక చెట్టు నాటేమో మొలకెత్తి ఇక కొమ్మలు కాసి రేపు మనకు ఒక ఫలాన్ని అందించే సమయానికి మనం అందరం ప్రయత్నం చేస్తుంటే ఈ మూర్ఖులేమో మొదలు పెట్టారు. కనీసం 6 నెలలు అవ్వకుండానే ఏదో కంపు మునిగిపోయినట్టు మాట్లాడడం. మరి ఎక్కడ చూసినా ఈవేళ మీరు చూస్తున్నారు పందికొక్కులా బియ్యం ఏ ఊర్లో చూసినా గొడవలు కట్టేశారు. ఆ గొడవ ద్వారా మొత్తం అంతా బియ్యం స్మగ్లింగ్ చేసి సర్వనాశనం చేశారు ఈవేళ పీడీఎస్ వ్యవస్థని. ఈవేళ బియ్యం తీసుకుంటారంటే బహుశా వీళ్ళ కోసమే ఈ పీడీఎస్ నడుస్తుంది అనేది ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది. అసలు నన్ను అడిగితే ఈ పీడీఎస్ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ప్రతి జిల్లాలో కూడా మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు చాలా పటిష్టమైన వ్యవస్థను ఒక దాన్ని దీని మీద ఏదైతే విజిలెన్స్ పెడుతున్నామో ఆ విజిలెన్స్ స్ట్రాంగ్గా టీంని గట్టిగా పెట్టుకొని దీన్ని టైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తూ అట్లాగే మెట్రో కూడా మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చేసిన త్వరలోనే. విశాఖపట్నానికి కూడా మెట్రో కూడా చాలా అవసరం అని చెప్పి మరి పెద్దలు చెప్పారు. ఇన్ని ప్రాజెక్టులు మనం విశాఖపట్నంలో 6 నెలల్లో సాధించామంటే మరి అంత గొప్ప విషయం మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతూ